నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అమెరికా వాళ్ళు తన్ని తగలేశారు. ఇప్పుడు కెనడా వంతొచ్చింది. ఇండియన్స్ లక్ష్యంగా కెనడా చట్టాలకు పదును పెడుతోంది. చదువుకోవడానికి అంటూ కెనడా వెళ్తూ అక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలను భారతీయులు తన్నుకుపోతున్నారన్న ఆలోచనలో ఉన్న కెనడా ఇప్పుడు ఇండియన్స్ వీసాలను పూర్తి స్థాయిలో రెస్ట్రిక్ట్ చేయాలనుకుంటోంది. భారతీయులను లక్ష్యంగా చేసుకుంటూ కెనడా ప్రభుత్వం సామూహిక వీసా రద్దు ప్రణాళికలను రూపొందిస్తోందని అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చ జరుగుతోంది. ఒకేసారి గ్రూప్ వీసా తీసుకున్న వందల వీసాలను రద్దు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. కెనడా ప్రణాళిక ద్వారా అధికారులు దీనిపై కసరత్తు చేస్తున్నట్టు అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీ సిబిసి న్యూస్ వెల్లడించింది. కెనడా ఇమిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్షిప్ ఐఆర్సీసీ, కెనడా బార్డర్ సర్వీసెస్ ఏజెన్సీ సిబిఎస్ఏ, అమెరికా సంస్థలతో కలిసి ఈ కొత్త వీసా రద్దు వ్యవస్థను రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. అధికారులకు సామూహిక వీసా రద్దు అధికారం ఇవ్వాలనే ప్రతిపాదనపై వర్కింగ్ గ్రూప్ పనిచేస్తుందని సిబిసి నివేదించింది. ఈ నిర్ణయంతో ఇండియా, బంగ్లాదేశ్లను కట్టడి చేయాలన్న ఆలోచన ఈ చట్టం ద్వారా స్పష్టమవుతోంది. ఇటీవల కెనడా గవర్నమెంట్ అంతర్జాతీయ విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటోంది. భారత విద్యార్థుల దరఖాస్తుల్లో 74% తిరస్కరించబడినట్టు ఆగస్టు నెల అధికారిక సమాచారం వెల్లడించింది. అంటే ప్రతి 4 దరఖాస్తుల్లో 3 తిరస్కరించారు. దీనివల్ల భారత విద్యార్థుల వీసా కలలు పెద్ద ఎత్తున దెబ్బతింటున్నాయి. కెనడాలో ఆశ్రయం కోరే వారి సంఖ్య 2023 మేలో నెలకు 500 ఉండగా అది 2024 జూలై నాటికి నెలకు 2000కు పెరిగాయని రికార్డులు చెబుతున్నాయి. ఈ పెరుగుదల కెనడా అధికారులను అప్రమత్తం చేసింది. దీంతో ధృవీకరణ ప్రక్రియ కఠినతరం చేసి వీసా ప్రాసెసింగ్ సమయం 30 రోజుల నుంచి 54 రోజులకు పెంచారు. వీసా ఆమోదాలను కూడా పెద్ద ఎత్తున తగ్గించారు. 2024 జనవరిలో 23,000 వీసాలు మంజూరు చేయగా జూన్లో ఆ సంఖ్య 48,000కు పడిపోయింది. గత దశాబ్దంలో కెనడాకు అంతర్జాతీయ విద్యార్థులు అత్యధిక వనరుగా భారతదేశం ఉంది. అయినా ఎందుకో ఈ వివక్ష అర్థం కావట్లేదు. అయితే ప్రభుత్వ నిర్ణయంపై అక్కడి ప్రజా సంఘాలు భగ్గుమంటున్నాయి. భారతీయులను టార్గెట్ చేయడం దారుణమంటున్నాయి. కెనడాలోని పౌర సమాజ సంస్థలు, వలసదారుల హక్కుల పరిరక్షణ సంస్థలు ఈ చట్టాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఈ చట్టం కేవలం వీసా రద్దులకే కాకుండా సామూహిక బహిష్కరణలకు దారితీసే ప్రమాదం ఉందని వారు అనుమానిస్తున్నారు. ఒక సమాజం లేదా దేశాన్ని లక్ష్యంగా చేసుకుని సామూహికంగా వీసాలు రద్దు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇమిగ్రేషన్ మంత్రి లీనా డయాబ్ మాత్రం ఈ అధికారాలను ఏదైనా వ్యాధులు విజృంభించినప్పుడు, యుద్ధం వంటి అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగిస్తామన్నారు. అయితే కెనడా రికార్డ్స్లో నిర్దిష్ట వీసా హోల్డర్లు అనే పదం భారతీయులను కలవరపడుతోంది. దీనిపై ఇప్పటికే 300కి పైగా పౌర సంఘాలు ఆందోళనకు సిద్ధమయ్యాయి. చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
దీనిపై ఇప్పటివరకు భారత ప్రభుత్వం అధికారికంగా స్పందించకపోయినా విదేశాంగ వర్గాలు ఈ చట్టం భారత పౌరులను వివక్షపూరితమని భావిస్తోంది. గతంలో విద్యార్థి వీసా మోసాలు, ఫేక్ కాలేజ్ అనుమతులు వంటి ఘటనలను ఆధారంగా తీసుకుని కెనడా భారతీయులపై సామూహిక చర్యలు చేపట్టొచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కెనడా పార్లమెంటులో ఇప్పటికే ప్రవేశపెట్టిన ఈ బిల్లును ప్రధానమంత్రి మార్క్ కార్నీ ప్రభుత్వం త్వరగా ఆమోదించాలని చూస్తోంది. ఇది చట్టంగా మారితే వేలాది భారతీయ విద్యార్థులు, వలసదారుల భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా వలస చరిత్రలో ఇది సామూహిక వీసా రద్దయ్యే కొత్త అధ్యాయాన్ని తీసుకొచ్చినట్టు అవుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. కెనడా కొత్త వీసా చట్టం భారతీయులపై ఉక్కుపాదం మోపితే అది ఎలాంటి ప్రభావం చూపుతుంది? భారతీయులకు ఇప్పటికే ట్రంప్ అధికారంలోకి వచ్చాక పెరిగిన కష్టాలకు అంతే లేకుండా పోతుందా అన్న చర్చ మొదలవుతోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు. నమస్కారం అండి మురళీ మనోహర్ గారు. నమస్తే అండి. మురళీ మనోహర్ గారు, ఇప్పుడు కెనడా తీసుకొచ్చిన ఈ కొత్త వీసా చట్టం ఏదైతే ఉందో ఇది ఇండియన్స్ పై చూపిస్తున్నటువంటి డిస్క్రిమినేషన్ అనుకోవాలా, లేదు అని అంటే ఫ్రాడ్ కంట్రోల్ కోసం నిజంగానే ఇలాంటి నెసెసరీ స్టెప్ తీసుకుంది అని అనుకోవాలా? అంటే మనకైతే ఆందోళన ఉంది కనుక ప్రత్యేకంగా భారత్ ని టార్గెట్ చేశారేమో అనేటువంటి భయాందోళన అన్నీ కూడా అక్కడి నుంచి వ్యక్తం అవుతున్నాయి. మన విద్యార్థులు కానీ, పేరెంట్స్ కానీ, ఇతర ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున అక్కడ విమర్శిస్తున్నాయి, తర్వాత ఆందోళన చేస్తున్నాయి. చూస్తుంటే బంగ్లాదేశ్ అండ్ ఇండియా ఇక్కడి దరఖాస్తులు ఎక్కువ తిరస్కరణకు గురి అవుతున్నాయి. ఒకటి అధికారులకు కొత్తగా పర్టికులర్ గా అధికారాలు అంటగట్టడము ఎంతవరకు అంటే సామూహికంగా కూడా అవి తిరస్కరించేటువంటి వీసాలు తిరస్కరించేటువంటి అధికారాలు ఇవన్నీ ఇచ్చేసరికి తప్పకుండా భారతీయులకు కాస్త ఆందోళనగానే ఉంది. కాకపోతే ఇప్పటి వరకు కూడా మన ప్రభుత్వం నుంచి ఎటువంటి స్టేట్మెంట్ రాలేదు. బహుశా నేను అనుకుంటున్నాను ఇప్పుడున్న ప్రధానమంత్రి భారత్తో సఖ్యతగా ఉన్నారు, ఎటువంటి సమస్యలు లేవని అనుకుంటాను నేను. ముఖ్యంగా ఇమిగ్రేషన్ మినిస్టర్, కెనడా ఇమిగ్రేషన్ మినిస్టర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూస్తే లీనా డయాల్ ఎవరైతే ఇచ్చారో ఆమె చెప్తున్న విషయం చాలా సింపుల్ గా చెప్తుంది. అదేమీ లేదు, అధికారులకు మనము ఇవి ఏవైతే ఇప్పుడు కొత్త అధికారాలు ఏవైతే ఇస్తుందో ఇవన్నీ కేవలం యుద్ధ సమయంలో లేదా ప్రత్యేక పరిస్థితుల్లో వ్యాధులు వచ్చినటువంటి సందర్భంలో, పాండమిక్ లాంటి సందర్భం వాటిల్లో వాడేటువంటి అధికారాలే తప్పితే ఇప్పటికిప్పుడు వీటిని ఉపయోగించేసి ఇటువంటి ఇంపోజ్ చేసి పెద్ద ఎత్తున మాసెస్ గా భారతీయులను వెనక్కి పంపించేటువంటి ఆలోచన ఏమీ లేదు అనే అటువంటి అష్యూరెన్స్ ఆమె ఇచ్చింది. అదొకటే మనకు కలిగినటువంటి ఊరట. కాకపోతే బిల్ అయితే పెండింగ్ లో ఉంది, పార్లమెంట్ లో ఉంది. అక్కడ ప్రభుత్వం దాన్ని ఆమోదించాల్సింది ఉంది, ఇంకా ఆమోదించలేదు కనుక బిల్లు ఎలా ఉంది, బిల్లులో విషయాలు ఎలా ఉన్నాయి అనే విషయాలు చూశాక మన వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. ఒకటి. రెండవది, ఈ మధ్యన తిరస్కరణకు గురి అవుతున్నటువంటి నంబర్ కూడా పెరిగిపోయింది. 74% ఇండియన్ అప్లికేషన్స్ తిరస్కరించారు. ఆ విధంగా ఇది మనకు చాలా ఆందోళన కలిగించేటువంటి విషయం. అంటే ఈ 74% ఇండియన్ స్టూడెంట్ వీసా రిజెక్షన్ రేట్ అనేది 74% పెరగడం అంటే ఇది ఇండియాలో ఉన్నటువంటి ఫేక్ డాక్యుమెంట్స్ ఇంత శాతం ఈ రేంజ్ లో ఉంది అని చెప్తున్నట్ట, లేదు అని అంటే ఇది కెనడా ఓవర్ యాక్షన్ గా మనం చూడాలంటారు? నో, వాళ్ళు చెప్తున్నారు ఆ విధంగా. ఫేక్ ఇన్స్టిట్యూషన్స్ పేర్లు పెట్టారు, మన వాళ్ళే పెట్టారా మరి ఎందుకు తెలియదు. ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా ఫేక్ అని తేలింది, పత్రాలు చాలా మటుకు ఫేక్ అని తేలింది. అయితే వాళ్ళు కూడా ఆందోళన చెందుతున్నారు. ఇంత పెద్ద ఎత్తున ఫేక్ డాక్యుమెంట్స్ ఎలా పెడతారు, ఎందుకు పెడుతున్నారు, కనుక ఏమైనా వేరే ఉద్దేశాలు ఉన్నాయా, అంత పెద్ద ఎత్తున మా దేశంలోకి ప్రవేశించడానికి అనేటువంటి డౌట్స్ వాళ్ళకు కూడా వస్తున్నాయి. ఈ మధ్యలో ఇమిగ్రేషన్ అంటేనే ముస్లిం పాపులేషన్ యొక్క ఇమిగ్రేషన్ యూరోప్ వాళ్ళందరికీ భయం కలిగించేటువంటి విషయం. మనం గుర్తుపెట్టుకోవాలి, సౌత్ ఏషియన్ కంట్రీస్ అని, ఏషియన్ కంట్రీస్ అని ఇట్లా మాట్లాడతారు. ఇండియాను ఎప్పుడు ఇండియా అన్నారు, విడిగా మాట్లాడారు. ఇండియా గురించి విడిగా మాట్లాడారు. ఏషియన్ కంట్రీస్ గా మాట్లాడతారు, సౌత్ ఏషియన్ కంట్రీస్ గా మాట్లాడతారు.
ముస్లిమ్స్ వస్తున్నట్టుగానే ఇండియా అంటేనే ముస్లిమ్స్ అక్కడికి వస్తున్నట్టుగా కన్సిడర్ చేస్తూ ఉంటారు. వాస్తవానికి అది తప్పు. పదజాలం వాడే పద్ధతి కూడా తప్పు. ఆ విధమైనటువంటి ఆందోళన ఏదో కెనడాలో ఉన్నట్టుంది బహుశా, ఎందుకంటే బంగ్లాదేశ్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయింది. ఇండియా అండ్ బంగ్లాదేశ్ ను ప్రత్యేకంగా తిరస్కరించేటువంటి పనిలో ఉన్నారు. పైగా అప్లికేషన్స్ నంబర్ కూడా అనూహ్యంగా పెరిగిపోయిందమ్మా. నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ అక్కడ పెరిగిపోయింది. కెనడాకు డిమాండ్ పెరిగింది. కారణం ఏంటంటే అమెరికా పట్ల భయం ప్రారంభమైంది మన వాళ్లకు. కనుక అమెరికా నుంచి షిఫ్ట్ అయిపోతున్నారు అందరు కూడా. హాయిగా ఉండాలి, ఏ ఆందోళన లేకుండా ఉండాలంటే కెనడాలో ఉంటే హాయిగా ఉంటుంది కదా అని అలా అక్కడ షిఫ్ట్ కావడంతో ఏమవుతుందంటే మరిన్ని అనుమానాలకు దారి తీసింది. ఎందుకు ఇలా వస్తున్నారు, ఇంత పెద్ద సంఖ్యలో ఫ్లో ఎందుకు వస్తున్నారు అనేది ఇవన్నీ డౌట్స్ ఉన్నాయి. బహుశా నేను అనుకుంటున్నా ఒక వర్కింగ్ గ్రూప్ ఒకటి ఫామ్ చేశారు కెనడా ప్రభుత్వం దీనిపైన స్టడీ చేయడానికి. నేను అనుకుంటా వర్కింగ్ గ్రూప్ దీనిపైన స్టడీ చేశాక నిజాలు తేలవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఫ్లో అమెరికాకు వెళ్లాల్సిన నంబర్ ఇక్కడికి పెరగడంతో కూడా డిమాండ్ ఇంతగా ఎందుకు వచ్చింది, ఏదైనా కుట్ర ఉందా దీంట్లో, ఇలాంటివన్నీ కోణాల్సి వస్తున్నారు. కనుక అవన్నీ నిజాలు కూడా తేలుతాయని నాకు అనిపిస్తుంది. మన ప్రభుత్వం నుంచి కూడా ఒక చక్కటి అష్యూరెన్స్ కానీ ఇంకొకటి ఏమంటాం ఒక స్టడీ అమెరికా ఎందుకు కెనడాలో ఈ ప్రాబ్లం ఉంది అనేది మనం కూడా క్లియరెన్స్ ఇవ్వాలి. కెనడాకు స్పష్టత ఇవ్వాలి, మన వాళ్ళకు కూడా స్పష్టత ఇవ్వాలి. బహుశా ఇంకా కొంత టైం పట్టొచ్చు. 10 years లో ఎన్నడూ లేనంత ఇమిగ్రేషన్ ఇప్పుడు అక్కడికి మొదలైంది ఇండియా నుంచి కూడా, ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి కూడా. కెనడా వీసాస్ తగ్గడంతో ఇటు భారత స్టూడెంట్స్ ఏంటంటే ఆటోమేటిక్గా అటు జర్మనీ లేదంటే ఆస్ట్రేలియా లేదంటే యూకే ఇటువైపు చూస్తూ ఉన్నారు. సో అలా చూడడం వల్ల మన భారత్కి ఇంకా ఆప్షన్స్ ఎక్కువ అయినట్టు అయిందా? ఇంకోవైపు చూస్తే కెనడాకు టాలెంట్ లాస్ అవుతున్నట్టుగా చూడాలంటారా? ఇది కెనడా తొందరలో రియలైజ్ అవుతుంది. అమెరికా కూడా ఇప్పటికే ప్రారంభమైంది. ఎందుకంటే ఇండియన్స్ రిజెక్ట్ చేయడం వల్ల వస్తున్నటువంటి సమస్యలు అమెరికాకు తెలియట్లేదు. ఏదో కోపంతో టారిఫ్ అనేటువంటి దీంతో అది ఇది చేశారు కానీ, బట్ అక్కడ విత్ ఇన్ అమెరికా ఇప్పుడు ఆందోళన మొదలైంది. టాలెంట్ ను పోగొట్టుకుంటే మనకు ప్రొడక్షన్ తగ్గిపోతుంది, జీడిపి రేట్ కూడా తగ్గిపోవచ్చు ఇండియా కారణంగా, ఇండియన్స్ ఆబ్సెన్స్ కారణంగా. అమెరికా ఆందోళన చెందున్న సమయంలో ఇప్పుడు ఇక్కడ కెనడాలో ఈ పాలసీస్ ను ఫ్రేమ్ చేసేది కూడా అమెరికా బేస్ గానే చేస్తున్నారు, అమెరికా సహాయంతోనే చేస్తున్నారు. అమెరికా సంస్థలతో కలిసి ఈ కొత్త వీసా విధానాన్ని తయారు చేస్తున్నారు. కనుక నేను అనుకుంటాను ఇప్పుడు ఏదైతే ఐఆర్సిసి, సిబిఎస్ఈ ఇవన్నీ ఏవైతే సంస్థలు ఉన్నాయో కెనడా సంస్థలు, అదే ఇమిగ్రేషన్ అండ్ రెఫ్యూజీస్ సిటిజన్షిప్ కౌన్సిల్, ఇవన్నీ కూడా ఈ సంస్థలు అన్ని కలిసి అమెరికన్ సంస్థలతో కలిసి రూల్స్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేస్తున్నాయి. కనుక అమెరికా ఏం గైడ్ చేస్తుంది అనేది కూడా కొద్దిగా మనకు ఆందోళనగా ఉంటుంది. కానీ అమెరికా అనుభవాలు ఇప్పుడు బ్యాడ్ గా ఉన్నాయి. వీటిని స్టడీ చేశాక సంస్థలు కూడా సార్, ఐఆర్సిసి కావచ్చు, సిబిఎస్ఈ అండ్ యుఎస్ ఏజెన్సీస్, ఇవన్నీ కూడా వీటి పార్ట్నర్షిప్ తో కలిసి వర్క్ చేస్తూ ఉండడం అంటే గ్లోబల్ గా ఉన్నటువంటి ఫ్రాడ్ కంట్రోల్ కోసం అంటారా, లేదంటే ఇండియన్స్ ని కావాలని టార్గెట్ చేయడానికే వీళ్ళ వ్యూహమా? అమెరికా కుట్ర ఉంటేనేమో తప్పకుండా అది వ్యూహం అవుతుంది. అలా కాకుండా టోటల్ గా యూరోపియన్ కంట్రీస్ అన్నిటికి కూడా ఇమిగ్రేషన్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం, బిగ్గెస్ట్ థ్రెట్. కనుక నంబర్ ఎలా తగ్గించాలి అనే దాంట్లో ఉన్నది. వీళ్ళను మనల్ని విడిగా చూడడం లేదు. భారత్ ముస్లింలు కూడా ఇతర దేశాల ముస్లింల లాగా కాదు. వీళ్ళు టెర్రర్ యాక్టివిటీలో ఉండడం కానీ లేకపోతే ఇలాంటివి ఏమీ లేవు. అలాంటి రికార్డ్స్ మన దగ్గర తక్కువ భారతీయులకు. కనుక భారతీయులను విడిగా చూడాల్సినటువంటి సమయము వచ్చింది. కనుక ముస్లింలందరూ ఒకటి అటువంటి పద్ధతిలో వాళ్ళ యొక్క పాలసీ ఉంది, అమెరికా పాలసీ ఉంది కనుక అది మారాల్సిన సమయం వచ్చింది. నేను అనుకుంటా మొదలు ఈ టారిఫ్ ఈ గొడవ ఉంది కనుక ఇంకా కొంత సమయం పట్టవచ్చు. భారత్ ఎలా ప్రజెంట్ చేస్తుంది దీంట్లో అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. నేను అనుకుంటున్నాను సక్సెస్ అవుతాం తప్పకుండా దీంట్లో. మన గురించి మనం చెప్పుకోగలుగుతాం. పక్కగా సిలికాన్ వ్యాలీ ఖాళీ అయిపోతుందమ్మా, వాళ్ళకు మనుషులే లేకుండా పోతారు. టాలెంటెడ్ పూల్ అంతా కూడా, పీపుల్ అంతా కూడా అక్కడ ఖాళీ చేయాల్సి వస్తుంది. అమెరికా చాలా పెద్ద దెబ్బతింటుంది, కెనడా కూడా దెబ్బతింటుంది. దీంట్లో తొందరగా వీళ్ళు రియలైజ్ అవుతారు. పెద్ద సమయం కూడా పట్టకపోవచ్చు. వీళ్ళందరూ కూడా మనం అనుకున్నట్టు ఉక్కు పాదం మోపడము కక్షపూరితంగా
అంత అంత దూరం వెళ్ళకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఆ ఆశాభావం ఉంది. తప్పకుండా మనము కన్విన్స్ చేయగలము, బట్ టైం కూడా కన్విన్స్ చేస్తుంది. సో సమయమే దీనికి అన్నిటికీ జవాబు అవుతుందని నేను అనుకుంటున్నాను. అయితే ఈ మాస్ వీసా క్యాన్సిలేషన్ పవర్ ఏదైతే ఉందో దీని వలన చాలామంది అంటే వేలాది మంది భారతీయుల ఫ్యూచర్ దెబ్బతింటుందనేటువంటి ఆందోళన ఓవైపు వ్యక్తమవుతోంది. అయితే ఇది డెమోక్రటిక్ వాల్యూస్కి విరుద్ధంగా చేస్తున్నారు అనేది కొంతమంది వాదిస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఎమర్జెన్సీలో మాత్రమే ఇలాంటి ఆ సిచ్యువేషన్స్లో మాత్రమే ఇలాంటి పవర్ని యూజ్ చేయాలి అనేది మరి కొంతమంది చెప్తున్నారు. మరి ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉన్నామని ఇలాంటిది వాళ్ళు ముందుకు తీసుకొచ్చారంటారు? లీనా డయాబ్ చెప్పింది కూడా అదే. ఈ రూల్స్ ఇప్పటికిప్పుడు మేమేమి వీటిని అమలు పరచడం లేదు, దీనికి సమయం పడుతుంది, ఇవి కేవలం యుద్ధ సమయంలో అటువంటిప్పుడు మాత్రమే మేము ఉపయోగిస్తాము అని ఆమె అష్యూరెన్స్ ఇచ్చింది. కనుక నేను అనుకుంటున్నాను వీటిని మన పైన వాడకపోవచ్చు అని. అయితే ప్రతి 4 అప్లికేషన్స్ లో 3 రిజెక్ట్ అవుతున్నాయమ్మా. ఇది మనకు ఆందోళన కలిగించేటువంటి, మనం కూడా చెక్ చేసుకోవాల్సిన సమయం. డాక్యుమెంట్స్, ఇంత ఫేక్ డాక్యుమెంట్స్ వస్తున్నప్పుడు వాళ్ళు కూడా పబ్లిక్ డొమైన్ లో పెడుతున్నారు డాక్యుమెంట్స్, ఊరికే ఏం చెప్పడం లేదు. ఇవన్నీ కూడా డొమైన్ లో పెట్టి ఇవన్నీ కూడా ఫేక్ డాక్యుమెంట్స్ అని చూపిస్తున్నారు. చూపించినప్పుడు మన పరువు కూడా పోతుంది. మనకు అందుకే ప్రభుత్వం అంత తొందరగా మాట్లాడడం లేదు, చెక్ చేసుకుంటుంది, కన్ఫర్మ్ చేసుకుంటుంది వీటిలో ఎంత నిజము ఎంత అబద్ధం అనేది కాస్త తెలుసుకున్నాక కానీ ప్రభుత్వం తప్పకుండా మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. ఒకసారి ఫేక్ అని తేలితే మనం కూడా ఇబ్బందుల పాలవుతాం. కనుక మన వాళ్ళని మనం కాపాడుకోవాలి, మన ప్రభుత్వం యొక్క పరువు కాపాడుకోవాలి, అన్ని ఉంటాయి. ఆందోళన అయితే అఫీషియల్ గా రెస్పాన్స్ ఇవ్వకపోవడాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఏ రకమైన యాక్షన్ తీసుకోవాలి ఇండియన్ గవర్నమెంట్? ఇలా సైలెంట్ డిప్లొమసీని ఎంతవరకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది ఇలా ఉండడం వల్ల? No, we are not keeping quiet. We are taking time అంటే to get the things confirmed. ఏది సత్యము ఏది అబద్ధము తెలియకుండా మాట్లాడకూడదు. కనుక నిజాలను తెలుసుకునేటువంటి దాని కోసమే సమయం పట్టింది. బహుశా 1-2 days లో ఇది పబ్లిక్ స్టేట్మెంట్ ఒకటి ప్రభుత్వం నుంచి వస్తుందని మనం ఆశించాలి. అట్ ది సేమ్ టైం ప్రభుత్వం రెండవ ఆశ ఏంటంటే, అక్కడి ప్రభుత్వం మనకి ఎనిమి ప్రభుత్వం కాదు. ఇప్పుడు ఒకప్పుడు నిజార్ హత్యకు గురైనప్పుడు అంతకు ముందున్నటువంటి ప్రైమ్ మినిస్టర్ కంప్లీట్ గా మనకు శత్రు భావనతోనే చూశారు. ఇక్కడ వచ్చి ఇండియాలో వ్యతిరేకంగా కూడా మాట్లాడెళ్ళాడు. కనుక ఈ మార్క్ ఎవరైతే ఇప్పుడు ఉన్నాడో ప్రైమ్ మినిస్టర్, ఆయన వెరీ పాజిటివ్ గా ఉన్నాడు భారత్ పట్ల. సో ఇండియా కూడా ఆయన పట్ల ఇది లేదు. కనుక సమస్య ఉండకపోవచ్చు నేను అనుకుంటాను. ఇప్పటికిప్పుడు తాత్కాలికంగా జర్మనీ వైపు ఫ్లో ఎక్కువ అయిపోయింది. జర్మనీ కూడా మన వాళ్ళు కంఫర్టబుల్ గానే ఉంటారు. జర్మనీ ఇతర దేశాలను వెతుక్కుంటారు. ఇప్పుడైతే సమయం కొంత తీసుకున్నప్పటికీ కూడా కెనడా నష్టాన్ని ఇంత పెద్ద నష్టాన్ని తట్టుకోలేదు అసలు. ఇంతమందిని వదులుకోవడం వల్ల కెనడాకు భారీ నష్టం కలిగేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. వెంటనే ప్రభుత్వం వైపు నుంచి ఒక పాజిటివ్ ఇది రావచ్చు అని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు వీసా ప్రాసెసింగ్ టైం కూడా 30 days నుంచి 54 days అది పెంచడం కావచ్చు. ఈ అప్రూవల్ కూడా మొత్తము 63K నుంచి 48Kకి డ్రాప్ అవ్వడం అనేది కూడా మన ఇండియన్ స్టూడెంట్స్ డ్రీమ్స్ ని అది బ్రేక్ చేసినట్టే అవుతుంది కదా సార్? అవును, అదైతే ఇప్పుడైతే మీరు అన్నది నిజము. 63,000 నుంచి 48,000 పడిపోయింది. ఇదంతా నిజం. ప్రతి 4లో 3 రిజెక్ట్ అవుతా ఉన్నాయి. ఫేక్ మాత్రం ఉన్నాయి, దీన్ని ఎన్నో అనలేదు. ఇప్పుడు ఇది అబద్ధం కాదు, ఇది ఫేక్ ఉన్నాయి అనేది అబద్ధం కాదు. కనుక మనతో పాటు బంగ్లాదేశ్ కూడా ఉంది. ఎందుకంటే పొలిటికల్ రీజన్స్ అయితే ఓన్లీ ఇండియా బంగ్లాదేశ్ ఫ్రెండ్లీగా ఉంది. ఇప్పుడు వాళ్ళ యూనిట్స్ నే పెట్టారు ఇక్కడ, అమెరికా పెట్టినటువంటి అధికారి. కనుక బంగ్లాదేశ్ రిజెక్ట్ చేసేటువంటి అవసరం అయితే లేదు. పాకిస్తాన్ ఫ్రెండ్లీ ఉంటుంది, అమెరికా కెనడా వీళ్ళందరికీ కూడా. కనుక పాలిటిక్స్ లేవని నేను అనుకుంటున్నాను. సమ్ మిస్అండర్స్టాండింగ్ అన్నా ఉండాలి, ఈ ఫేక్ సర్టిఫికేట్స్ ఎక్కువ అయ్యి ఉండాలి. కనుక మార్క్ కార్నీ ప్రైమ్ మినిస్టరే దీనికి జవాబు చెప్పాలి, మన ప్రభుత్వం కూడా దీనికి జవాబు చెప్పాలి. సో తొందరలోనే ఈ యొక్క ఏమంటాం, ఇది తొలగిపోతుందామా, ఈ క్లౌడ్స్ క్లియర్ అవుతాయని మనం ఆశిద్దాం. మన విద్యార్థులు
ఆందోళన చెందాల్సినటువంటి అవసరం ఉండదు. పైగా మన విద్యార్థులకు డిమాండ్ ఉంది అక్కడ. కెనడా కూడా అవసరమే ఇది. ఈ వీసా రద్దు చట్టం మొత్తం మాస్ డిపోర్టేషన్ మిషన్గా మారుతోంది అనేది ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, 300+ ఏజెన్సీస్ అపోజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ వ్యతిరేకత అనేది అక్కడ ఉన్నటువంటి కెనడా గవర్నమెంట్ మీద, లేదంటే కెనడా ప్రజాస్వామ్యం మీదనా, మార్క్ కార్నీ గవర్నమెంట్ మీద అనుకోవాలా? ఈ పాలసీ మీద ప్రజలు తిరగబడుతున్నారు. మార్క్ డిపోర్టేషన్, మార్క్ రిజెక్షన్, మాస్ రిజెక్షన్ ఏదైతే ఉందో ఇది ఎక్కడ ప్రపంచ దేశాల్లో లేదమ్మా. ఇంత ఇదిగా చేయడం యుద్ధ సమయంలోనే చేస్తారు తప్పితే ఇంకో సమయంలో చేయకూడదు. చట్టమే తయారైంది, చట్టంలో ఇవి రాసి ఉన్నాయి ఈ విషయాలు కనుక ఆందోళన. కానీ చట్టం పాస్ కాలేదు పార్లమెంటులో. నేను అనుకుంటున్నాను ఇది డే టు డే ఉపయోగించేది కాదు. ముఖ్యంగా ఇండియా పైన వెంటనే మన పైన ఉపయోగించేది కాదు. సమ్ మిస్అండర్స్టాండింగ్, ఇది చట్టం కాకపోవచ్చు, కూడా మధ్యలో కూడా ఆగిపోవచ్చు. నేనైతే ఆశిస్తున్నాను డిప్లొమసీ లెవెల్లో ఇది పూర్తి చేసుకోవాలి వెంటనే. ప్రభుత్వం యొక్క బాధ్యత ఇది, వెంటనే స్పందించడం, దీని పరిష్కారం కనుక్కోవడం. అవసరమైతే కెనడా కాకుండా ఇతరత్ర ఏమైనా మార్గాలు ఉంటే కూడా వెతుక్కోక తప్పదు. మనం ఎవరిపైన కూడా మనం డిపెండ్ అయ్యేది లేకపోతే బ్రతుకులేదనే పరిస్థితిలో మనం ఉండకూడదని నేను అనుకుంటున్నాను. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఇప్పుడు వచ్చేటువంటి కొత్తగా తీసుకురాబోయే ఈ వీసా చట్టాన్ని కెనడియన్స్, అక్కడ ఉన్నటువంటి ఆ దేశస్తులు వాళ్ళు ఎలా చూస్తారంటారు, ఎలా రిసీవ్ చేసుకుంటారంటారు దీన్ని? అక్కడ మనకు ఇప్పుడు ప్రజల్లో ప్రస్తుతం అయితే అటువంటి వ్యతిరేకత ఏమీ లేదు. సిక్కులు పెద్ద సంఖ్యలో ఉండేటువంటి ఇది కనుక సిక్కుల పైన కూడా ప్రభుత్వం ఆధారపడి ఉంటుంది. అక్కడ సిక్ పాలిటిక్స్ గతంలో మనల్ని కొంత దూరం చేశాయి. అంటే గెలుపు కోసం అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఆ విధమైన పొలిటికల్ గేమ్ ఆడాడు తప్పితే ఇన్ జనరల్ గా ఇండియన్ పీపుల్ అండ్ కెనడా పీపుల్ మధ్య వైరం అంటూ ఏమీ లేదు. అసలు అటువంటి రీజన్స్ కూడా ఏమీ లేవు. తర్వాత ఇండియన్స్ అక్కడ ఉండడం వల్ల ఇంతవరకు చెడ్డ పేరు తెచ్చుకున్నది ఏమీ లేదు. లోకల్స్ తో మనం గొడవలు పడ్డాయి, అలాంటివి ఏమీ లేవు. కనుక ఆ విధంగా చూస్తే మనకు ప్రజల మధ్య సంబంధాల్లో సమస్యలు ఏమీ రావు. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయం వరకే ఇది అవుతుంది. అనేక యూనివర్సిటీస్ లో సీట్లు ఖాళీ అయిపోతాయి భారతీయులు వెళ్ళకపోతే. వాళ్ళ ప్రైవేట్ యూనివర్సిటీస్ పెద్ద సంఖ్యలో ఉన్నాయి, మంచి క్వాలిటీ ఉన్న సంస్థలు ఉన్నాయి. వాటి ఇన్కమ్ కూడా పడిపోతుంది నేను అనుకుంటాను. వాళ్ళ ఒత్తిడి కూడా ఉంటది ప్రభుత్వం పైన తప్పకుండా. ఓకే, ఇక్కడ చూస్తే మురళి గారు, బిల్ C-12లో కాన్సన్ట్రేటెడ్ ఫ్రాడ్ అనేటువంటి ఒక టర్మ్ ఉంది. సో ఇది జెన్యూన్గా సెక్యూరిటీ కన్సర్న్స్ ఆర్ ఇండియన్స్ పై స్టిగ్మా అనేటువంటిది పెంచేటువంటి పొలిటికల్ మూవ్గా మనం అర్థం చేసుకోవాలా? కెనడాకు ఇప్పటికిప్పుడు అవసరమైనటువంటి ఇది అయితే లేదు. కెనడాతో అమెరికా గేమ్ ప్లే చేస్తే మనం చెప్పలేమమ్మా. ఇప్పుడు ఇంకొక వైపు కెనడా ఏమనే రీజన్స్ తో బయటకు వస్తుంది అని అంటే, మన దగ్గర హౌసింగ్ ఈజ్ ఎ బిగ్ ఇష్యూ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ ద ఇష్యూ, వాటర్ సప్లై ఈజ్ ఆల్సో ఇష్యూ, రకరకాల ఇవన్నీ చెప్తుంది డే టు డే. ఈ ఇష్యూస్ వస్తున్నాయి కనుక ఎక్కువ ఇమిగ్రేషన్ మేము దీంట్లో వెల్కమ్ చేసేటువంటి స్థితిలో లేము, మాకు ప్రొవైడ్ చేసే స్థితిలో లేము. లోకల్స్ కు ఇష్యూ అయ్యే విధంగా మేము ఇమిగ్రేషన్ ఎంకరేజ్ చేయలేకపోతున్నాం. లాంటివి ఇవి నిస్సహాయతను కూడా వ్యక్తం చేస్తున్నాయి. మనం ఆ సైడ్ కూడా ఆలోచించాలి. కనుక కేవలం పాలిటిక్స్, కేవలం కక్షపూరితం అని కాకుండా వాళ్ళ స్థానిక, ఎందుకంటే నంబరు ఇప్పటికి ఒక్కసారి 50% రేజ్ అయినా పర్లేదు. అబోవ్ 50, అబోవ్ 70 అంటే గతంలో మనకు 10 అప్లికేషన్స్ వస్తుంటే ఇప్పుడు 50 అప్లికేషన్స్, 100 అప్లికేషన్స్ వస్తే చాలా ప్రాబ్లం అవుతుంది కదమ్మా. వాళ్ళ ఇమిగ్రేషన్ ఇష్యూ ఇది చాలా ఎక్కువగా ఉంది. అమెరికా కారణంగా షిఫ్ట్ అవుతుంది, గ్లోబల్ పాలిటిక్స్ కారణంగా కెనడా వైపు షిఫ్ట్ అవుతున్నటువంటి నెంబర్ పెరిగింది, పర్టికులర్ గా ఇండియా పెరిగింది. ఇది కొంచెం ఆందోళనకరమే వాళ్ళకు. కనుక మేము ఆ రీజన్స్ వాళ్ళు చెప్పారు. హౌసింగ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఇష్యూ ఇప్పుడు ఉన్న దాంట్లో. ఇవన్నీ లేనప్పుడు, ఇవన్నీ ప్రొవైడ్ చేయలేనప్పుడు ప్రభుత్వాలకు కూడా ఇబ్బంది అవుతుంది. కనుక పాలిటిక్స్ కన్నా రియాలిటీనే ఎక్కువగా ఉంది, సమస్యనే ఎక్కువగా ఉంది అని మనం అనుకోవాలి ఇప్పటికైతే. ఓకే, భారత్ కెనడా డిప్లొమసీలో మార్క్ కార్నీ, మోదీ G7 సమ్మిట్ వలన జస్ట్ ఓన్లీ అంటే వాళ్ళిద్దరి మధ్య పొలిటికల్ డైలాగ్తో క్యాజువల్గా ఇది పరిష్కరించబడేటువంటి అవకాశం ఉంటుందంటారు?
100% ఉంటుందమ్మా, నేను అనుకుంటున్నాను. మ్మ్. మోడీ గారు ఫోన్ లో కూడా దీన్ని క్లోజ్ చేయగలుగుతారని అనుకుంటున్నాను. ఆ, భారత ప్రభుత్వం కూడా స్కాటర్ చేసే ప్రయత్నం చేస్తుంది. అంటే అందరూ ఒకే కంట్రీకి వెళ్లకుండా అదర్ కంట్రీస్కి వెళ్ళడానికి కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇప్పుడు జర్మనీకి 30% పెరిగింది, గతంలో నెంబర్ కన్నా 30% ఎక్స్ట్రా జర్మనీ వైపు షిఫ్ట్ అవుతుంది. ఇది మంచిది. స్కాటర్ కావడం వల్ల ఒకే దేశం పైన ఒత్తిడి పెరగడం కూడా మంచిది కాదు కనుక ఇది మీరు చెప్పింది ఫైనల్ గా మ్మ్. భారత ప్రధాని ఆన్ ఫోన్ కూడా అతనితో ఉన్న సంబంధాల కారణంగా వెంటనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని అనుకుంటున్నాను. అంత జటిలమైంది అయితే ఏం కాదు. ఓకే. కెనడా గెజెట్లో పబ్లిక్ డిస్క్లోజర్ అనేది తప్పనిసరి అయితే కనుక అది అంటే ఈ మాస్ క్యాన్సిలేషన్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి క్యాన్సిలేషన్ చేసేవన్నీ ట్రాన్స్పరెంట్గా కనుక చూపిస్తే ఆ పబ్లిక్ అంతా కూడా వాళ్ళు బ్యాక్లాష్ ఏమన్నా క్రియేట్ చేస్తాయంటారా? అంటే అబద్ధం అయితే అది ఫేక్ పత్రాలు అయితేనేమో సమస్య లేదు, వెనక్కి రావాల్సిందే మన వాళ్ళు. కనుక నిజాలు కూడా తేలుతాయి కదా ట్రాన్స్పరెంట్ గా ఉంటే. అనుమానాలు అంటే ప్రభుత్వం పైన అనుమానం వస్తుంది చూపించకపోతే. అది డిస్క్లోజర్ చేయాలి కదా వాళ్ళు. డిస్క్లోజ్ చేయాలి, డిస్క్లోజ్ చేస్తేనే కానీ ఇది ట్రాన్స్పరెన్సీకి ఇది అవుతుంది, అవకాశం ఉంటుంది. అనుమానాలు తీరుతాయి ప్రభుత్వం పైన. వేరే రీజన్స్ ఏమీ లేవు అని తెలుస్తుంది. ఒకవేళ మన పత్రాలు ఏమైనా పొరపాటు ఉంటే సరిదిద్దుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇవన్నిటికీ అవకాశం. ట్రాన్స్పరెన్సీ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్. ఐ థింక్ 50% ఇష్యూ అక్కడనే క్లోజ్ అయిపోతుందమ్మా. సో అంటే హిస్టరీ కూడా ఉంది కొంత. బంగ్లాదేశ్ వాళ్ళకు ఆ హిస్టరీ ఉంది. ఫేక్ ఇవన్నీ కూడా ఎంక్వైరీలో తేలిన విషయాలు, ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ ఇన్స్టిట్యూషన్స్, ఇవన్నీ కూడా బంగ్లాదేశ్కి ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఇండియాకు కూడా ఈ మధ్యలో ఉన్నాయని అంటున్నారు. మనకు నిజాలు తెలియదు. అది మంచిది కాదు, మన దేశానికి కూడా మంచిది కాదు. సో దీనివల్ల ఖచ్చితంగా మున్ముందు అయితే ఇలాంటి ఫేక్ డాక్యుమెంట్స్ సమర్పించి అక్కడికి వెళ్ళడము, ఇండియా పరువు తీయడము, ఈ సంఖ్య ఖచ్చితంగా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. తగ్గిపోతుంది, తప్పకుండా తగ్గిపోతుంది. అది అందరికీ మంచిది, వాళ్ళకు మంచిది, మనకు మంచిది. తర్వాత అయితే పర్వాలేదు, మన దగ్గర ఇన్స్టిట్యూషన్స్ పెంచుకోవాలి, మనమే మంచి చదువులు ఇవ్వాలి, తర్వాత మన డ్రెయిన్ కూడా తగ్గించుకోవాలి. దానివల్ల మన దేశం జీడిపి కూడా పెరుగుతుంది. కనుక ఇవన్నీ ఓ రకంగా మనకు మేలు చేస్తాయి భవిష్యత్తులో. ఒకవేళ మనం కనుక సరిదిద్దుకుంటే. ఎంతకాలం పంపిస్తాం, ఎంతకాలం వలసలు వెళ్ళాలి, ఏమి దేశం ఎంతగా ఎదుగుతుందో అన్నప్పుడు ఇన్స్టిట్యూషన్స్ సంఖ్య కూడా పెరుగుతుంది, కానీ మన దగ్గర క్వాలిటీ పెరగడం లేదు. నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేటైజేషన్ ఆఫ్టర్ 91 ప్రైవేటీకరణ కారణంగా పెద్ద ఎత్తున ఎయిమ్స్ నంబర్స్ పెరిగిపోయాయి, ఐఐటీస్, ఎన్ఐటీస్ యొక్క నంబర్ పెరిగిపోయింది. ఇదంతా క్వాలిటీ ఉన్న ఇన్స్టిట్యూషన్స్. ఇవి కాకుండా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ నంబర్ బాగా పెరిగింది, కానీ క్వాలిటీ పెంచుకోలేదు. దీనికి కొంచెం సమయం పట్టవచ్చు, కానీ మనం ఆ డైరెక్షన్ లో వెళ్తున్నాము. వలసలు తగ్గిపోయేటువంటి అవకాశము ఇంకొక 5-6 ఏళ్లతో నంబర్ తగ్గిపోతుంది, బయటికి వెళ్లే నంబర్ కూడా తగ్గిపోతుంది. సో ఇప్పుడు ఓవరాల్గా 300+ ఏజెన్సీస్ దీన్ని అపోజ్ చేయడం కావచ్చు, లేకపోతే పక్క దేశాల నుంచి వచ్చేటువంటి ఆ టాలెంట్ ఏదైతే ఉందో దాన్ని లాస్ అవ్వడం కావచ్చు, వీటన్నింటినీ అంచనా వేసుకొని ఖచ్చితంగా ఇది చట్టం చేయకుండా ఉండాలి అనేటువంటి ప్రయత్నమే కెనడా చేస్తుంది అని అనుకోవచ్చు అంటారు. తప్పకుండా చట్టం అవుతే మాత్రం ప్రమాదమే. ఎందుకంటే చట్టం ఒకసారి అయ్యాక అధికారులు ఎక్కడ మిస్యూజ్ చేయకుండా ఉంటారు, తప్పకుండా యూజ్ చేస్తారు, మిస్యూజ్ చేస్తారు, రెండు జరుగుతాయి. కనుక చట్టం కాకుండా ఉండడమే చాలా మంచిది. నేను అనుకుంటా ప్రభుత్వం చొరవ పైన ఆధారపడి ఉంటుంది. మన కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి, మాట్లాడాలి, తప్పకుండా అవుతుంది. లేదు కనీసం టార్గెటింగ్ అన్నా ఆగిపోవాలి. ఇండియాను టార్గెట్ చేసేది అవుతుందో ఈ ఆందోళన పోవాలి కదా. ప్రభుత్వ జోక్యమే ఫైనల్ అమ్మా దీనికి. ఇది ఇన్ కేస్ చట్టం అయింది అనుకోండి సార్, అప్పుడు ఇండియాకు వచ్చేటువంటి నష్టం ఏ రకంగా ఉంటుందంటారు? ఎంత మేరకు నష్టం ఉంటుంది? తప్పకుండా ఉంటుందమ్మా. ఇండియా కూడా ఫారిన్ ఎక్స్చేంజ్ మనకు చాలా ఉంది. ఇప్పుడు స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళడం వల్ల ఒకటి స్టూడెంట్స్ మంచి చదువులు పొందుతున్నారు, నాణ్యమైన విద్యను పొందుతున్నారు, కనుక అక్కడ వాళ్ళు సంపాదిస్తున్నారు, ఉద్యోగాలు పొందుతున్నారు. తర్వాత దానివల్ల ఫారిన్ ఎక్స్చేంజ్, విపరీతమైన ఫారిన్ ఎక్స్చేంజ్ మనకు వస్తుంది. ఇది కానీ అలా అని చెప్పేసి దీనిపైనే డిపెండ్ కావడం ఏదైతే ఉందో, చదువుల కోసమే కాకుండా దీంట్లో ఈ చట్టంలో వేరే పనులకు వెళ్ళిన వాళ్ళను కూడా వీసాలు రద్దు చేసి పంపిస్తున్నారు అనేది మాత్రం చాలా
ఆందోళన కలిగించేటువంటి విషయం అమ్మా. దీంట్లో అది కూడా ఉంది. ఇప్పుడు చేస్తున్నటువంటి చట్టంలో ఏ పని కొరకు వెళ్ళినా వీసాలు రద్దు చేస్తాము, ఇండియన్స్ వి, బంగ్లాదేశ్ వి. ఇక్కడ ఇది సమస్యగా ఉంది. ఎందుకు అనేది తెలుసుకోవాల్సింది ఉంది. కానీ చదువుల కొరకు వెళ్లే వాళ్ళకి ఇప్పటికిప్పుడు వచ్చే నష్టం మనకు విపరీతమైన ఫారెన్ ఎక్స్చేంజ్ యొక్క ఇది నష్టం జరుగుతుంది. మనం ఆర్థికంగా బలహీనంగా లేం కనుక దాని ప్రభావం మనకు పైన ఉండకపోవచ్చు, కానీ నష్టమే అవుతుంది. దానికి అన్నిటికీ బెటర్ ఏంటంటే మనం ఇన్స్టిట్యూషన్స్ పెంచుకోవడం, విదేశీ విద్యార్థులను మనం ఆకర్షించడం. ఆ స్టేజ్కి మనం వెళ్ళాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మురళీ మనోహర్ గారు. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.